తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచిర్యాలని కార్పొరేషన్ చేసింది. మంచిర్యాలలో చాలా ఉత్కంఠ భరితంగా అయితే ఆ ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది. అందులో చూసుకుంటే ఇప్పుడు మనం 11వ డివిజన్ లో ఉన్నాం. 11వ డివిజన్ లో పోటీ చేస్తున్న మన సుద్దమల్ల హరికృష్ణ గారు మనతోని లైవ్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ ఆయన గతంలో ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత అధికార పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ కూడా అధికార పార్టీలో ఉండి పోటీ చేస్తున్నారు. వారి మనోభావం ఏంటిదో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో మీరు ఇండిపెండెంట్ గా ఇక్కడ పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత విజయం మళ్ళా ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా ఫీల్? 11 డివిజన్ నుంచి పెద్దలు ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో వారు ఏదైతే నా పైన దయతలిచి నాకు టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈ 11 డివిజన్ అభివృద్ధి పథంలో తీసుకునేందుకోసం పెద్ద ప్రేమ్ సాగర్ గారి నాయకత్వంలో, సురేఖమ్మ గారి నాయకత్వంలో మరి 11 డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకోసం వాళ్ళ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న కొన్ని పట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్దల ప్రేమ్ సాగర్ గారి నాయకత్వంలో అవన్నీ ప్రజలకు ఇప్పించేందుకోసం మరి మేము శాయశక్తుల మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి గతంలో ఏదైతే మరి ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు మరి వార్డు అభివృద్ధి కోసం ఆనాడు అధికార పార్టీలో కావడం జరిగింది. అదే దిశలో మరి ఈసారి పెద్దల ప్రేమ్ సాగర్ రావు గారు వారు నేను చేసే సేవలను గుర్తించి మరి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే గుర్తించి నాకు వారు టికెట్ ఇచ్చినందుకు నిజంగా ఎమ్మెల్యే గారికి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి దయా దాక్షిణ్యం వల్ల ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావడం జరిగింది. ఈ 11 ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తాను. మరి గతంలో కూడా ఈ ప్రాంతంలో అక్కడ సాయకుంట ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అలాంటి బస్తీ దవాఖాన అనుకోండి, పెద్దల ప్రేమ్ సాగర్ నాయకత్వంలో ఇవాళ అక్కడ ఏదైతే నర్సింగ్ కాలేజ్ నిర్మాణం అనుకోండి, అదేవిధంగా ఇవాళ తిరుమల కాలేజీలో ఓపెన్ చేయమనుకోండి, అదేవిధంగా రోడ్లు అనుకోండి, డ్రైనేజ్ అనుకోండి, అనేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపుగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్లు లేనటువంటి ప్రాంతం లేకుండా చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ పెద్దల ప్రేమ్ సాగర్ నాయకత్వంలో, సురేఖమ్మ గారి నాయకత్వంలో మళ్ళీ ఇక 11 డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మా 11 ప్రజలు ఎప్పుడు కూడా వారిని తలుసుకునే విధంగా అదేవిధంగా వారి నాయకత్వంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి రేపు రాబోయేలో మళ్ళీ ప్రేమ్ సాగర్ రావు గారిని ఎమ్మెల్యే గెలిపించే వరకు కూడా మేమందరము 11 ప్రతి కార్యకర్త కంకణ బుద్ధులై వారి కోసం నిరంతరం పనిచేస్తామని సందర్భంగా తెలియస్తున్నాం. వారు చేస్తున్న కృషి ఏదైతే పెద్దల ఎమ్మెల్యే గారికి ఒక విజన్ ఎమ్మెల్యే పెద్దల ప్రేమ్ సాగర్ రావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి లాంటి వ్యక్తి. అది ఒక్కసారి మాట్లాడాలంటే ఆ మాట తెలుసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాడు. ఈ నియోజకవర్గాన్ని ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకోసం ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసుకున్నారు. వారి ప్రయత్నంలో మేమందరం కూడా భాగస్వాములై ఎమ్మెల్యే గారికి అండగా ఉంటామని సందర్భంగా తెలియస్తున్నాం. వారి నాయకత్వంలో ఇవాళ 60 డివిజన్లో పోటీ చేస్తున్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఇవాళ గెలుపు దశలో ముందున్నారు. వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపాటు చేస్తున్నారు సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సార్ చూసుకుంటే మీ పక్కన యూత్ పెద్దలుగానే ఉన్నారు. మీరు గెలిస్తే యూత్ కి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఎలాంటి హామీ ఇస్తున్నారు? మేము పెద్దలు ప్రేమ్ సాగర్ నాయకత్వంలో ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు ఇవాళ యువత కోసం ఉపాధి కోసం అనేకంగా ఇవాళ ఐటీ హబ్ అనుకోండి, ఇవాళ అనేక హాస్పిటల్ నిర్మాణం అనుకోండి, ఇవాళ కొన్ని మెడికల్ కాలేజ్ అనుకోండి, ఇవన్నీ తీసుకొని రాబోతున్నారు. ఇవాళ ప్రభుత్వ పరంగా ఏ ఉద్యోగాలు వచ్చినా మేము పెద్దలు ప్రేమ్ సాగర్ నాయకత్వంలో, సురేఖమ్మ గారి నాయకత్వంలో యువతకు అందుబాటులో ఉండి వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం మేము ముందు వరుసలో ఉండి మరి పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రేమ్ సాగర్ వారి ఆశయం ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువకులు ఉండకుండా అందరూ ప్రతి ఒక్కరు ఉద్యోగం లక్ష్యం ఎమ్మెల్యే గారిది మా పెద్దలు సురేఖమ్మ గారికి ఉంది కాబట్టి వారి ఆశయాలను ఏదైనా ముందు తీసుకోవడం కోసం మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మీరు మున్సిపాలిటీ ఉండే, ఈసారి కార్పొరేషన్ అయింది, పెద్ద స్థాయిలో మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధిని మీరు ఆకాంక్షిస్తున్నారు? ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత మరి పెద్దగా దాదాపుగా 1 కిలోమీటర్ పొడవు అంటే ఇవాళ మంచిర్యాల మేము కార్పొరేషన్ తీసుకున్నట్టయితే ఇవాళ కాలేగిరి కాలేజ్ నుంచి మొదలుకుంటే నేను ఇక్కడ సత్యనారాయణ కాలనీ వరకు కూడా ఈ డివిజన్ పెద్ద డివిజన్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ కార్పొరేషన్ పరిధిలో పెద్దలు ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ గారి నాయకత్వంలో దీన్ని అభివృద్ధి పదంలో వార్డుల అభివృద్ధి పదంలో ఇక్కడ ప్రజలకు ఏ మౌలిక వసతులు కావాలో అవన్నీ కూడా మేము పెద్దలు ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ గారి నాయకత్వంలో అవి చేసేందుకోసం మేము ముందు వరుసలో ఉన్నాం. ఏదైతే ఇక్కడ 11 డివిజన్ అనుకోండి, ఈ పక్కన 10 డివిజన్లో మరి పెద్దలు మా గోపన్న గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మరి నేను పోటీ చేస్తున్న హరికృష్ణ
అవకాశం నేను పోటీస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ 11 మరి 10 ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా బండారు సుధాకర్ గారు కూడా మా పక్కనే పోటీ చేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ఈ డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ చేతి గుర్తుపై ఓటేసి మరి భారీ మేరతో గెలిపించి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి మీరు కానుకగా పంపించవలసిందిగా మేము కోరడం జరుగుతోంది. ఇక్కడ ప్రజానికానికి ఇవాళ 60 డివిజన్ లో కూడా అయితే పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు ప్రతి డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమం చేశారు కాబట్టి ఇవాళ వాళ్ళ అభివృద్ధి పదాలు చేసినట్టే మాకు ఇవాళ వాళ్ళు మేము గెలవడానికి కూడా ప్రధాన కారణం పెద్ద ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ మా 60 డివిజన్ లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపాటులో ముందు వరుసలో ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, ముఖ్యంగా మీరు గెలిచిన మీరు తొందరగా చేపట్టే పని ఏంది మీ వార్డులో, మీ కార్పొరేషన్ డివిజన్ లో? ముఖ్యంగా మరి మా ప్రాంతంలో దాదాపుగా ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఇవాళ కొన్ని ఎక్కడైతే రోడ్స్ లేవో, ఇవాళ డ్రైనేజ్ లేవో, ఇవాళ కరెంటు లేదో, వాటర్స్ ఏవైతే లేవో అవన్నీ కూడా ఇవాళ కొన్ని ఇళ్ళ పట్టాలు అనుకోండి, ఇవన్నీ కూడా మరి పెద్దలు ప్రేమ్ సాగర్ సురేఖమ్మ నాయకత్వంలో మొట్టమొదటి ప్రాధాన్యత తీసుకొని ఇక ప్రజల మౌలిక వసతులకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ నాయకత్వంలో, సురేఖమ్మ నాయకత్వంలో అవి మేము ముందు వరుసలో ఉండి ప్రధానమైన ఎజెండాగా తీసుకొని అవి చేసి ప్రజల మన్ననలు పొందుతామని కూడా మేము కోరుతా ఉన్నాం. మీరు గతంలో ఇండిపెండెంట్ గా విజయం సాధించారు, ఇప్పుడు ప్రభుత్వం తరపునే పార్టీ తరపున పోటీ చేసి ఉన్నారు. మీ గెలుపు ధీమా ఏంటి సార్ ఫైనల్ గా? ఇవాళ ముఖ్యంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు మరి 2 సంవత్సరాల పాలనలో ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఒకసారి ఇవాళ ఎక్కడైతే మెడికల్ కాలేజ్ అనుకోండి, ఇవాళ నర్సింగ్ కాలేజ్ అనుకోండి, ఇవాళ మనకు ఇవాళ ఏదైతే ఇవాళ కోర్టు భవనం అనుకోండి, ఇవాళ ఎమ్మెల్యే గారు ఇవాళ చేసిన కార్యక్రమాలు, ఇవాళ వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మా గెలుపులో మొదటి ప్రాధాన్యత ఉంది. ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మంచిర్యాల కార్పొరేషన్ ప్రతి ఒక్క డివిజన్ వివరాలను ఎప్పటికప్పుడు సిటీ న్యూస్ లో అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రయత్నం అయితే ఇలాగనే కొనసాగుతుంది. కెమెరా పర్సన్ నాగేష్ తో అశోక్, సిటీ న్యూస్, మంచిర్యాల. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్న స్థాయి సర్పంచ్లకు కూడా ఉన్నత స్థాయి అధికారం ఇచ్చిందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు 10వ డివిజన్ ల గతంలో సర్పంచ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏకంగా కార్పొరేషన్ స్థాయిలో డివిజన్ గా పోటీ చేయడానికి రాచకొండ గోపాలరావు గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, గతంలో మీరు సర్పంచ్ ఉన్నారు, ఇప్పుడు ఏకంగా డివిజన్ కార్పొరేట్ స్థాయిలో పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది? గతంలో 2000 సంవత్సరంలో నేను సర్పంచ్గా పోటీ చేసిన. ఇక్కడ నేను 5 సంవత్సరాలు సర్పంచ్గా పోటీ చేసి ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ సర్పంచ్ అవార్డు తెచ్చుకున్నా. పోతే ఢిల్లీ లెవెల్ కూడా నేను పెద్ద ఆంధ్రప్రదేశ్లో నేను ఒక అవార్డు తెచ్చుకొని ఢిల్లీ లెవెల్ కూడా వెళ్ళాను. ఇప్పుడు కూడా నేను 10వ వార్డు కార్పొరేషన్ చేస్తున్నా. దీన్ని కూడా నేను గతంలో సర్పంచ్ చేసిన అంతకన్నా బాగా చేస్తా అని కోరుకుంటున్నాను. అది చాలా తక్కువ ఉండే గ్రామ స్థాయి. ఇప్పుడు కార్పొరేషన్ అంటే ఒక 3-4 వేల ఓట్లు ఉంటాయి సార్. అట్లాంటి ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు? నేను గతంలో 25,000 ఓట్లకు సర్పంచ్, ఇప్పుడు నాకు 2100 ఓట్లు కార్పొరేషన్ గా నిలుచుంటున్నా. నేను 25,000 మందికి సేవ చేసిన వాళ్ళని. నేను మా 21,000 మందికి నేను ఎల్లవేళ వాళ్ళకి సేవ చేసడానికి రెడీ అని మీ అందరి ముఖంగా చెప్పుకుంటున్నాను. సార్, మిమ్మల్ని ఎక్కువ అడగదలుచుకోలేదు. ఫైనల్ గా మీ గెలుపు ధీమా ఏంటిది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోనే గెలుస్తా అనుకుంటారు, లేకపోతే మీరు అప్పటి సర్పంచ్ గా ఎలాంటి లాజిక్లు? నా పుట్టుకనే కాంగ్రెస్ తోటి ఉంటే నా గ్రామం నస్పూర్ గ్రామ ప్రజలు నాకు వాళ్ళ తల్లిదండ్రులతో సమానం. అక్క ఇళ్ళలు నా ఊరోళ్ళే నాకు గెలుపు. ఇది మాజీ సర్పంచ్ గారు, ప్రస్తుత కార్పొరేషన్ ఫోన్ చేస్తున్న గోపాల్ గారి మనోభావం చూడాలి. కొనసాగుతూనే ఉంటుంది ఈ ప్రచారం. అయితే ఇలాగే లైవ్ అందిస్తూనే ఉంటాం సిటీ న్యూస్ మంచిర్యాలలో. కెమెరా పర్సన్ నాగేష్ తో అశోక్, సిటీ న్యూస్.